శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు శిష్యునితో శుక్లాంబరధరం అయిందా అని అడిగారట. దానికి శిష్యుడు అయింది అని తలూపారట. శుక్లాంబరధరం అయిందా అన్నాను, చెప్పావా అని అడగలేదు అనగానే శిష్యుడు తెల్లబోయి చూశారట. సరే శుక్లాంబరధరం చెప్పు అన్నారట స్వామివారు. శిష్యుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్తే అర్థం కూడా తెలిస్తే చెప్పు అన్నారట. అప్పుడు శిష్యుడు తెల్లని మనసు, ఏనుగులా నల్లని రంగు, 4 చేతులు, ప్రకాశవంతమైన ముఖం, అందరూ తలచి చూసేలా చేసే ఆకారం ఉన్న వినాయకుని స్మరిస్తే ఏ విధమైన ఆటంకాలు బాధలు ఉండవని చెప్పారట. సరిగ్గా చెప్పావు, దీనికి ఇంకొక అర్థం చెప్తా విను అని. శుక్లాం అంటే తెల్లనిది పాలు, విష్ణుం అంటే నలుపు డికాషన్, శశివర్ణం అంటే నలుపు తెలుపు కలిసింది కాఫీ, చతుర్భుజం అంటే కాఫీ అందించే భార్యవి 2 చేతులు, దాన్ని అందుకునే భర్తవి 2 చేతులు కలిసి 4 చేతులు, ధ్యాయేత్ అంటే తలచే తలపులు. అలా కాఫీ ఇవ్వటాన్ని మనసులో తలవగానే ప్రసన్న వదనం, ముఖం వికసిస్తుంది. సర్వ విఘ్నోపశాంతయే అంటే అన్ని వేదనలు పోగొట్టేది. కాఫీ త్రాగితే వేదనలు తీరి మనసు శాంతమవుతుందని అర్థం. శుక్లాంబరధరం అయిందా అన్న ప్రశ్నలో కాఫీ త్రాగటం అయిందా అన్న అర్థం ఉందిట. ఇది విన్న శిష్యుల వదనంలో చిరునవ్వుల చిరుజల్లు కాఫీ అయి కురిసింది.